2026 సిబిఎస్ఈ ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఇప్పుడే పూర్తయింది. దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు ఏమనుకుంటున్నారు, డిఫరెంట్ సెట్స్గా వచ్చినటువంటి 1, 2, 3 సెట్స్ ఏ రకంగా వచ్చినాయి అనేది ఒకసారి చూద్దామండి ఈ వీడియోలో. సో సిబిఎస్ఈ క్లాస్ 12 ఫిజిక్స్ 2026 ద ఫైనల్ వర్డిక్ట్, సవాల్తో కూడిన పరీక్ష విశ్లేషణ ఫిబ్రవరి 20, 2026. సో ద మ్యాథ్ ఇన్ ఫిజిక్స్ ట్రాప్, ఫిజిక్స్ కంటే గణితం ఎక్కువ అనే రకంగా ఉంది. ఫీడ్బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్, వైజాగ్ అండ్ విజయనగరం కన్ఫర్మ్స్ దట్ the paper was calculation heavy, numerical problems required multiple steps and long winded calculations అవసరం పడ్డాయని చెప్పేసి విద్యార్థులు అయితే చెప్పడం జరుగుతుంది. సో 3 hours was not enough, సమయ పాలన సవాళ్ళు, ఏ టైమ్ సింక్ ఫర్ మెనీ, స్టూడెంట్ రష్ త్రో 5 marks డెరివేషన్స్ ఇన్ సెక్షన్ ఈ, కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ఇన్ ద సెక్షన్ సి, 8 of the first 45 minutes ఏదైతే ఉందో సెక్షన్ సి తినేసిందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా 5 marks డెరివేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి టైమ్ సింక్ అవ్వలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వై వాజ్ ఇట్ టఫ్? సో మల్టీ స్టెప్ న్యూమరికల్స్, నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాకుండా మల్టీ స్టెప్ న్యూమరికల్స్ ఇవ్వడం జరిగింది. డిసెప్టివ్ ఎంసీక్యూస్, అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ వర్ ట్రిక్కీ. అదేవిధంగా కాంపిటెన్సీ హడ్డల్స్ ఉన్నాయి. 50% ఆఫ్ ది పేపర్ రిక్వైర్డ్ అప్లికేషన్ రిక్వైర్మెంట్ అనేది కనిపించింది అనమాట. సో ద కాంపిటెన్సీ షిఫ్ట్, కాన్సెప్ట్ అప్లికేషన్స్ అనేది ఇప్పుడు జనరల్గా మనకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఈ ఎగ్జామ్స్ ఎవరు రాయగలరు అంటే జేఈ మెయిన్స్ కోసం ఎగ్జామ్ ప్రిపేర్ అయినటువంటి పిల్లలు. ఒక రకంగా చాలామంది విద్యార్థులు చెప్పేటువంటి మాట ఏంటంటే ఈ పేపర్ని సిబిఎస్ఈ వాళ్ళే సెట్ చేశారా లేకపోతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెట్ చేసిందనే స్థాయిలో ఉందని చెప్తున్నారు. పర్టికులర్గా సెట్ 3 ఏదైతే ఉందో ఇట్ వాజ్ ది మోస్ట్ కాంప్లెక్స్ వన్, వెరాజ్ సెట్ 1 and 2 పేపర్, సెట్ 1 అయితే మామూలుగానే ఈజీగానే ఉంది, ఇన్ టైంలో కంప్లీట్ చేయగలిగారు. వెరాజ్ సెట్ 2 వచ్చేసరికి ఈజీ టు మోడరేట్ ఉంది. వెరాజ్ సెట్ 3 వచ్చేసి ఇట్ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ అండ్ ట్రికీ. సో స్టూడెంట్స్ రిలయింగ్ ఆన్ స్టాండర్డ్ డెరివేషన్స్ ఫెల్ట్ బ్లైండ్ సైడెడ్, ఎవరైతే ఓన్లీ ఫార్ములా చదువుకోబోయారో వాళ్ళైతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. సో పేపర్ ఫోకస్డ్ ఆన్ సినారియో బేస్డ్ అప్లికేషన్ క్వశ్చన్స్ రాదర్ దాన్ ది డైరెక్ట్ టెక్స్ట్ బుక్ థియరీ. సో సెట్ వేరియేషన్ రిపోర్ట్ అయితే సెట్ 3 అయితే క్లియర్ కట్గా మనకి టఫ్ అనేది క్లియర్. ఎర్లీ రిపోర్ట్ సజెస్ట్ ద సెట్ 3 వాజ్ ది స్లైట్లీ టఫర్ దాన్ ది సెట్ 1 and 2. స్పెసిఫిక్ డిఫికల్టీ స్పైక్స్ నోటెడ్ ఇన్ ద కేస్ స్టడీస్ ఫర్ సెట్ 3. సెట్ 3లో ఉన్నటువంటి కేస్ స్టడీస్ ఏదైతే సెక్షన్ డి ఉందో ఇది కష్టంగా వచ్చిందని చెప్తూ ఉన్నారు. సో డిఫికల్టీ బై సెక్షన్, సెక్షన్ ఏ వచ్చేసి మోడరేట్ అండ్ ట్రిక్కీగా ఉంది, వేరే సెక్షన్ బి వచ్చేసి ఈజీగా ఉంది. సెక్షన్ సి ఏదైతే ఉందో టఫ్గా ఉంది విత్ న్యూమరికల్స్తో. సెక్షన్ డి ఏదైతే ఉందో మోడరేట్ మరియు డీప్ రీడింగ్గా ఉంది. సెక్షన్ ఈ తీసుకున్నట్లయితే లెంతీగా ఉంది, రైటింగ్ హెవీగా ఉందని చెప్పేసి సెక్షన్ల వారీగా అనాలిసిస్ ఈ రకంగా ఉంది. సో సెక్షన్ ఏ ఎంసీక్యూస్ అండ్ అసర్షన్ రియాక్షన్, అసర్షన్ రీజన్ కష్టమనే మరియు సమయం తీసుకున్నారు. డిఫికల్టీ లెవెల్ వచ్చేసి మోడరేట్గా ఉంది ఎంసీక్యూస్ సంబంధించి. సో 16 ఎంక్యూక్యూస్ అండ్ ప్లస్ ఏఆర్ క్వశ్చన్స్. కాన్సెప్చువల్ ఎంసీక్యూస్ వర్ డిసెప్టివ్, అంటే ఇదేంటంటే ఒక ఆన్సర్ బదులు ఇంకొక ఆన్సర్ చూపించే విధంగా ఉన్నాయన్నమాట. మెనీ లాస్ట్ సిగ్నిఫికెంట్ టైం హీర్ ఇన్ ద ఫస్ట్ అవర్. ఫస్ట్ అవర్లో ఎవరైనా ఏం చేస్తారు, ఎంసీక్యూస్ అటెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. 16 ఎంసీక్యూస్ ప్లస్ ఏఆర్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి దాదాపు గంట టయాన్ని తినేసి చెప్తున్నారు. సెక్షన్ బి తీసుకున్నట్లయితే రిలీఫ్ సెక్షన్గా ఉంది, డైరెక్ట్గా క్వశ్చన్లు వచ్చినాయి. 5 వెరీ షార్ట్ ఆన్సర్స్, 2 marks క్వశ్చన్స్ డైరెక్ట్గా రావడం జరిగింది. డిఫికల్టీ లెవెల్ ఈజీగా ఉంది. డైరెక్ట్ క్వశ్చన్స్ ఆన్ థియరీ అండ్ బేసిక్ ఫార్ములాస్, ద ఓన్లీ బ్రీతింగ్ రూమ్ ఇన్ ద పేపర్. ఇదొకటే మనకి ఈజీగా అనిపించినటువంటి సెక్షన్ బి. సెక్షన్ సికి సంబంధించి షార్ట్ ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో 3 marks సంబంధించినవి ఇది అత్యంత కఠినంగా ఉన్నాయి. 7 షార్ట్ ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో డామినేటెడ్ బై న్యూమరికల్స్. మెనీ స్టూడెంట్స్ లెఫ్ట్ 1 or 2 క్వశ్చన్స్ అన్అటెంప్టెడ్ డ్యూ టు ద కాంప్లెక్సిటీ. చాలామంది విద్యార్థులు 1 నుంచి 2 క్వశ్చన్లు అసలు ఆన్సర్ రాయకుండానే వచ్చేసారు సెక్షన్ సికి సంబంధించినటువంటి పంచాయతీలో షార్ట్ ఆన్సర్స్ విషయంలో. సో సెక్షన్ డి అండ్ ఈ ఇదే మారథాన్, వివరణాత్మకమైనటువంటి సమాధానాలు. ఇప్పుడు జేఈ మెయిన్స్లో కూడా చేసింది ఏంటంటే లెంతీ క్వశ్చన్స్ ఇచ్చేసాడు ఎక్కడ సెక్షన్ డి అండ్ ఈలో. సెక్షన్ డిలో కేస్ స్టడీస్ వచ్చేసి మోడరేట్గా ఉన్నాయి. రిక్వైర్డ్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఆప్టిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. వేరే సెక్షన్ ఈ వచ్చేసరికి లాంగ్ ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి లెంతీగా ఉన్నాయి. స్టాండర్డ్ డెరివేషన్స్ కంబైన్డ్ విత్ సబ్ పార్ట్స్ రిక్వైర్డ్ ఏ లాట్ ఆఫ్ రైటింగ్. సో కీ టాపిక్స్ కవర్డ్ ఏమేమి కవర్ అయినాయంటే ఆప్టిక్స్, రే డయాగ్రామ్స్ అండ్ లెన్స్ మార్కర్స్ ఫార్ములా, ఇవి 2 టాపిక్స్ని కవర్ చేశారు. అదేవిధంగా ఎలక్ట్రో స్టాటిస్టిక్స్కి వచ్చేసరికి హెవీ వెయిటేజ్ ఆన్ సర్క్యూట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్స్ రావడం జరిగింది. ద సేఫ్టీ నెట్, సులభమైన స్కోరింగ్ అంశాలు. మోడర్న్ ఫిజిక్స్ సేవ్డ్ ద డే. క్వశ్చన్స్ ఆన్ డ్యూయల్ నేచర్, ఆటమ్స్ అండ్ న్యూక్లియై వర్ డైరెక్ట్ అండ్ స్కోర్డ్ ద మోస్ట్ మార్క్స్. సో టీచర్స్ వర్డిక్ట్, టీచర్స్ ఏం చెప్తున్నారంటే గ్రేస్ మార్క్ పేపర్స్ వర్ స్ట్రిక్ట్లీ ఎన్సీఆర్టీ బట్ డిజైన్ టు డిఫరెన్షియేట్ టాప్ టైర్ స్టూడెంట్స్. దీంట్లో
మొత్తం కూడా ఎక్కడ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్లు అయితే లేవండి ప్రజెంట్స్ ఇప్పటి వరకు టీచర్స్ చెప్పేదాన్ని బట్టి. కాకపోతే ఏంటంటే జేఈ మెయిన్స్ చదివిన వాళ్ళు ఒక రకంగా పేపర్ రాశారు, అటు కాకుండా నార్మల్ ఫిజిక్స్ చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చేసి. సో మొత్తం మీద అయితే ఎవరైతే అట్లా జేఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యారో వాళ్ళ వరకు సపరేట్గా మంచిగా రాయగలిగారు. రిమైనింగ్ పిల్లలు అయితే సరిగా రాయలేకపోయారు. పర్టికులర్గా సెట్ 3 పిల్లలు మాత్రం సరిగా ఎగ్జామ్ రాయనటువంటి పరిస్థితి, చాలా క్వశ్చన్స్ అన్అటెంప్టెడ్గా ఉన్నాయి. సో మొత్తం మీద దీంట్లో హోప్ ఏంటి అంటే వేగ్లీ వర్డెడ్ క్వశ్చన్స్ ఇన్ సమ్ సెట్స్ మే లీడ్ టు లిబరల్ మార్కింగ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో హెడ్స్ అప్, క్లాస్ 10 సైన్స్ అప్లికేషన్ ప్రశ్నలకు సిద్ధంగా ఉండండి. ఓకే, సో ఏదైతే 10th క్లాస్ సైన్స్ ఎగ్జామ్ ఉందో 25వ తారీఖు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు దీన్ని గమనించినట్లయితే పర్టికులర్గా 10th క్లాస్ మ్యాథ్స్ పేపర్ కూడా దుమ్ము రేపింది డిఫికల్టీ. పేరెంట్స్ అయితే రక్త కన్నీరు, ఎవ్వడు సరిగా పిల్లలు రాయలేకపోయారు. చాలామంది పాస్ మార్కులతో బయటకు వస్తుంది అనేటువంటి ఇబ్బంది ఏదైతే జరిగిందో. ఫిజిక్స్ అయితే అంత స్థాయిలో టఫ్ లేదు కానీ బట్ సెట్ 3 వాజ్ ఏ బిట్ డిఫికల్ట్, సెట్ 1 వాజ్ ఈజీ అండ్ సెట్ 2 వాజ్ మోడరేట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫిజిక్స్ పేపర్ అనాలిసిస్ అండి. సో సిబిఎస్ సంబంధించినటువంటి 10th మరియు ఇంటర్ పేపర్ సంబంధించినటువంటి అనాలిసిస్ క్లియర్ కట్గా ఎడ్యు9లో ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, ఎడ్యు9 కెరీర్ గైడెన్స్. కాబట్టి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈరోజు ఫిజిక్స్ ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి వాళ్ళు రిమైనింగ్ పిల్లలు ఎలా రాశారని తెలుసుకునేదానికి ఉత్సాహం ఉంటుంది. కాబట్టి సో మీరు ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్లో ఈ విషయం మీద భారీ స్థాయిలో చర్చ చేస్తూ ఉన్నారు. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇట్స్ ఎన్ అథెంటిక్ క్లియర్ వీడియో ఆన్ CBSE 12th class physics exam conducted on February 20th, that is today. Thank you so much. Jai Hind, Jai Bharat.